ఇంకో పక్క కడప స్టీల్ ప్లాంట్ మన అపోజిషన్ లీడర్ ఇక్కడ తిరుగుతున్నాడు, ఊరూరు తిరుగుతున్నాడు. ఏం తమ్ముళ్ళు, తిత్లీ తుఫాన్లో మీరు కనపడలేదు, కనపడ్డారా? నిన్న ఈస్ట్ గోదావరిలో తుఫాను వస్తే అక్కడికి రాడు, రాష్ట్రం ఇబ్బందులు వస్తే దానికి సహకరించడు. కడాన పులివెందలకు కూడా నీళ్లు తీసుకుపోయిస్తే అక్కడ నీళ్లు రావడం కూడా ఇష్టం లేని ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకని కేంద్రం ఒప్పుకోలేదు, కాలయాపన చేస్తున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఈ నెల 27వ తారీఖున ఫౌండేషన్ వేసి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. నేను అడుగుతున్నా ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని. ఒక్క మాట మాట్లాడరు, కేంద్రం పైన విమర్శించరు, నన్ను విమర్శిస్తారు. ఒక పక్కన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే వాళ్ళని సమర్థిస్తారు, ఎన్నికల్లో గెలిస్తే సంబరాలు చేసుకుంటారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కోడికత్తి పార్టీ. అవునా కాదా? ఆయన అంటాడు నాకేదో బర్త్డే గిఫ్ట్ ఇస్తా ఉంటాడు కేసీఆర్. ఏం తమ్ముళ్ళు, బర్త్డే గిఫ్ట్ తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎవరిని బెదిరిస్తారని అడుగుతున్నా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి లాలూచి రాజకీయాలు అవసరం, నాకు అవసరంలా. నాకు కావాల్సింది మీరే కావాలి, ఈ రాష్ట్రం కావాలి. మీరు అండగా ఉంటే కొండనైనా సరే ఢీ కొట్టాను తప్ప వెనక్కి వచ్చే సమస్య లేదు. ఎవరి కోసరం నా పోరాటం? ఏం తమ్ముళ్ళు, మీకోసమనా కాదా? నా కోసమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు రాజకీయం అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అధికారం ముఖ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, ఆత్మ గౌరవం ముఖ్యం. అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టడం సబబు కాదు. కష్టపడతా, సంపద సృష్టిస్తా, అవమానాన్ని భరించలేము. నేను అడుగుతున్నా, ఎన్డీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తే, టీఆర్ఎస్ మోడీ కలిసి పనిచేస్తే నేను వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, దేశాన్ని